ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. I'm doing your vlog, you know. Silent. Hey, ఆగండి. యాడ దొరికింది సంతరా ఇదే? చెప్పాలి, మన ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. వచ్చిందండి వయ్యారి. ఓకే, ఎనీవేస్ రెడీయా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌడీ రోహిణి. నేను సునంద రౌడీ రోహిణి అంటుంది అనుకుంటున్నారా? రోహిణి ఛానలే, కానీ మాట్లాడుతున్న ఇంట్రడక్షన్ ఇస్తుంది సునంద. ఓకే ఓకే. ఏంటిలో చూడు, నవ్వుతారేంట్రా మీరు? నవ్వకండ్రా. అలాంతే ఫ్రెండ్స్. గాయ్స్ అండ్ గర్ల్స్, నా పేరు సునందనే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. రోహిణి ఛానల్కి ఈరోజు ఎందుకు వచ్చామంటే రోహిణి బర్త్డే మాట. గోలీ చోట సౌండ్ వస్తుంది, ఆపవే. ఇది మాట్లాడినే మరి ఫ్రెండ్స్. సరే ఓకే, ఆ టాపిక్ వద్దాం సీరియస్ గాని. దండం పెడతా, నీ కాలు పట్టుకుంటా. ఆగు ఆగు, ఆగవే. టైం అవ్వాలా వద్దా? టైం అవుతుంది. వీళ్ళు చైనా వర్రా నన్ను. ఆగండి. హలో, నీ ముడితి వెనక్కి, నీ ముడితి వెనక్కి. సో గైస్, మేము చాలా గోల్ చేద్దాం, హడావట్ చేస్తాం, కానీ రోహిణి షూట్లో ఉంది, ఇంకా రాలేదు. కానీ రోహిణి యాక్చువల్ బర్త్డే September 8th. చాలా మంచిగా ప్లాన్ చేసుకుంది. అన్ఫార్చునేట్గా షూటింగ్ డేట్స్ కొంచెం క్లాష్ అవడం వల్ల పాపం ఇలా అయ్యింది. ఆ పార్టీ బ్రేక్ అయ్యింది. బట్ దో చాలా ఏమంటే అది చాలా ఫీల్ అవుతుంది. అయ్యో పార్టీ అనుకున్నాను, మంచిగా ఫ్రెండ్స్ గ్యాదర్ అవుతారు అనుకున్నాము, అవ్వలేకపోయామని ఫీల్ అవుతుంది. అందుకే మేమందరం ఏదో ఒక చిన్న మా సాయశక్తులా ప్రయత్నించి చిన్న సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. వీళ్ళు అది కూడా చేయనివ్వట్లేదు. అది వచ్చాక సర్ప్రైజ్ అవ్వదులేండి, కానీ కనీసం మేము ఉన్నామనే ఫీలింగ్ దానికి ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఉన్నాము అని నవ్వించడానికి, ఎందుకంటే అది ఒక్కది అవ్వకూడదు. సరే, మీన్ వైల్ మేము ఒక చిన్న చిన్న డెకరేషన్స్ చేస్తున్నాం, చూడండి. నువ్వే మరి సపోర్ట్ చేయట్లేదు గాయస్. ఇల్లు ఇవి గుచ్చుతుంది, బెలూన్లు అంది, ఇగో ఇల్లు లాగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఏదో గ్రహణం ఉందంట, చాలా పవర్ఫుల్ గ్రహణం. మా ఆంటీ స్ట్రిక్ట్గా చెప్పారు, గ్రహణం అయ్యే వరకు కేక్ కటింగ్లు అలాంటి పనులు తినడాలు అలాంటి చేయొద్దంటే. ఫస్ట్ వచ్చి తినేసింది కల్ప్రిట్, గ్రహణం స్టార్ట్ చేసి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సిగ్గు లేకుండా ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ అండి. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? రోహిణి ఉద్దేశం ఏముంటుంది తెలుసా? చూసిన ఎందుకు చేశారు ఇదంతా అసలు నాకు చక్కగా వీడియో తీస్తే అయిపోతుంది కానీ ఎందుకు మాట్లాడదామని అనుకుంటుంది. అవసరం లేదు అనుకుంటా. కానీ ఎప్పుడు ఆమెనే మాట్లాడితే వింటూ ఉంటారా ఏంటి? ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ గా ఈ ఛానల్లో. ఈవిడ అంతా వెనకే చూపించి మాట్లాడుతుంది, అస్సలు చూడకండి. మేము మళ్ళీ కలుస్తాం. బాగా చేయండి అంటున్నా, దాన్ని ఇంప్రెస్ చేయాలి మీరు. అదొకటే తక్కువ అంటే నన్ను చూసి ఎలాగో అది ఇంప్రెస్ అయిపోతుందిలే కానీ ఇవే తగ్గించుకుంటే మంచిది. పక్కలాడుకో. ఏదో బో చేద్దాం అంటే నాకు వచ్చింది చెరగొట్టి మరీ చేస్తుంది. ఇలా ఏంది ఇలాగా? ఇలా కాదు కదా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నేను ఇందాక ఎలా చెప్పాను? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇదిగో చేస్తాను, ఇదిగో ఇది టేప్ కొట్టేస్తే ఇగో ఇలా పెడతాం. ముఖం లేకుండా చేస్తున్నావు. ఇదిగో ఇదిగో ఏంటి ఫ్రెండ్స్, ఇలా ఈమె బో చేస్తుంది అందరికి. కష్టపడి చేస్తే అమ్మగారు ఇప్పుడు వెళ్ళి నేను వెరైటీగా చేస్తానని చెప్పి రిసెప్షన్ డెకరేషన్ చేస్తుందేమో.
ట్రై చేద్దాం, బాలేకపోతే మార్చేద్దాం. జస్ట్ ఎవడుకుంది అంత ఓపిక? వీడియో చూడలే. లేదురా బోస్ ఇక్కడ ఇక్కడ అరే ఇక్కడ పెడదాం. అరే ప్లీజ్ ఇందాక ఎలా ఉందో అలా పెట్టు. దయచేసి ఇందాక ఎలా ఉందో అలా పెట్టు. ఒక నిమిషం జరుగు. దాన్ని ఇక్కడ కూర్చోబెట్టి ఊపుతావా? జరుగు. చూడండి చక్కగా పెట్టింది దాన్ని. ఏంటి ఇది? నీకు దండం పెడతాను, ఆంటీ వచ్చి తిడుతుంది, నీకు అర్థం కావట్లేదు. చూడే అసలు నేను సైడ్కి చేసుకోండి పని చేయండి. గ్రహణం అందుకే అందుకే తినద్దన్నారు. నీ మూడు స్వింగ్స్ అవుతాయని. ఏ రాసి నువ్వు దీన్ని ఇలా పెడితే ఎంత బాగుంటుంది చూడు. పని చేస్తావా? మకానం ఉన్నాయి, కిందకి పొట్టనా? స్టాప్లర్ తెస్తావా? నేను తీసుకురాను. ఇగో ఖాళీగా కూర్చునే బదులు వెళ్ళు. ఇగో, డబ్బల్ పని చేసింది, డబ్బల్ పని. ఏదేదో పాట ఉంటుంది కదా. నువ్వు మాట్లాడకే. నీకు ఈ రోజు ఏం పాట ఇది? ఇదేం పాటే? ఇలా వెళ్ళిపోతా కదా, ఇలా వెళ్ళిపోతా కదా. ఏ పాట? సిద్ధు ఇలా వెళ్ళిపోతుంది కదా లయ. ఏ పాట? మనసున ఉన్నది అది లయ కాదు, స్నేహ. ఇదేం పాట? హాయ్ అన్న, థ్యాంక్ యూ. నా బర్త్డే కాదు ఈరోజు. ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ వాడచ్చా మేము? పనికి మళ్ళీ పని చేసి వెళ్ళావు, మళ్ళీ మమ్మల్ని తిరగేసి. మోహిత్, నువ్వు తెచ్చే ఫ్లవర్స్ ఇక్కడ డెకరేషన్ వాడతాం అంటే ఇక్కడ పెడతాం అలా. చూడు మధ్యలో ఇలా జరగండి ఇలా మంచిగా ఇలా ఇలా ఇలా. అది సింబల్. ఏ సింబల్? సింధు ప్లీజ్. ఒక నిమిషం ఆగు. అది ఏ సింబల్ చేసినావు నువ్వు? ఇగో 8 సింబల్ చేశారు, పెట్టాలంట. పెట్టు. హ్యాపీ బర్త్డే టు జై జైలు చిట్టి బాబాయి. ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జై జైలు చిట్టి బాబాయి. బెడ్రూమ్ లో విషెస్ ఏంట్రా? పట్టుకోండి. అక్కడ ఇద్దామా మరి? అన్ని వెయిటింగ్. బాగున్నా, చక్కగా లక్షణంగా ఉంది. రెండు నిమిషం చూడు. ప్రసన్న, అరే ప్రతి సంవత్సరం నాకు మైక్ నువ్వే బంగారం. మళ్ళీ అమ్మ నేనే బంగారం తెలుసు, బంగారం కొనింది తీసిన. ఆగు అమ్మా. అప్పుడే డెకరేషన్ దగ్గర తీయచ్చు కదా. ఇదేనా అది? అదే బరుగుంది కదా, ఆ డబ్బా బరుగుంది. సరేమ్మా నేను చేస్తాను. నాకు వర్ష చేసింది చూడు. ఓ మై గాడ్ గర్ల్స్, అక్కడికి వెళ్ళాలి. హాయ్ మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. లవ్ యూ బంగారం. మిస్ యూ టూ. మా అమ్మ బంగారం గాజులు కొనింది రోయ్. అమ్మా ఇన్ని డబ్బులు ఎక్కడే? నీ దగ్గర దబ్బేసాం మేము. దొంగతనం చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇవే వేసుకొని తిరుగుతాను నేను షూటింగ్ లో కూడా. హ్యాపీ బర్త్డే. ఈ సంవత్సరం పెళ్లి చేసుకొని నిన్ను పెళ్లి కూతురు త్వరలో చెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిగ్గింగా పెళ్లికి ఎలా వచ్చేసింది ధరా. హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏదే లైఫ్ లాంగ్ నీకు ఏది కావాలంటే అది దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంక్లూడింగ్ నీ పెళ్లి. లవ్ యూ డాడీ.
డాడీ థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ ఓ యూ సో మై మచ్. డాడీ జస్ట్ థ్యాంక్ యూ Just డాడీ. వావ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎంత ఇష్టమో గిఫ్ట్లు, బర్త్డే చేసుకునేది గిఫ్ట్ల కోసం. సునంద చూడు, బ్యాగ్ ఎప్పుడు కొనిందే దొంగముండ సింధు చెప్పలేదు. నా వాయిస్ ఆల్రెడీ రికార్డ్ అయ్యి అంటది. అలాగే పైకి పైకి లేపు. Hey guys, let's go party. లాస్ట్ ఇయర్ నేను సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు, బట్ మనం ఇంట్లో చేసుకున్నాం. పెట్టేసి ఆగు, లాస్ట్ లో గిఫ్ట్లను చూపిస్తాను. అవును. మై గాడ్, దెన్ గోరా. ఇప్పుడు ఎట్లాగో పెళ్లి చూపులు చూస్తున్నారు కాబట్టి త్వరలో ఎవరో ఒకరు వచ్చి ఈ రింగ్ ఇవ్వబోతున్నారు. బట్ దెన్ అమ్మాయిలో ఇప్పుడు వరకు Go. I love you. వావ్, Will you be my Valentine? క్యూట్ ఉంది. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్. Ra. Will you be my friend forever? Yes, forever. Thank you. Love you. Thank you. Say, Engaged. I'm engaged. Okay. Don't you dare. Huh? Yeah. Hi. I loved it because మేము బ్యాంకాక్ వెళ్ళినప్పుడు రింగ్స్ చూసాం మామూలుగా అక్కడ అన్ని హార్ట్ సింబల్. సో ఇది కూడా హార్ట్ సింబల్. దిస్ ఇస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ధర్ని. వావ్. సో ఇలాంటిది నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు డైమండ్ చేపిచ్చి ఇవ్వండి. ఓకే, డైమండ్ ఇవ్వండి. నువ్వు డైమండ్ కదా, పెద్దదాని వెయ్యి. అందుకే ఎక్కువసేపు మాట్లాడద్దాను ఫోన్లో వస్తే. నా ఏజ్ చెప్పకండి ఇందులో. ఓకే, ఓ నేను చెప్తా. రోహిణి ఏజ్ వచ్చేసి ఎక్కడికి వచ్చి ఎంగేజ్. ఓకే. హాయ్ లారీ, థ్యాంక్ యూ సో మచ్. మిస్ అవుతున్నాం నిన్ను, అందరూ ఇక్కడ. మిస్ యూడా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, నా గిఫ్ట్ గిఫ్ట్లది. అదొద్దులే, బీక్తో వచ్చేస్తుంది. వావ్, సున్ను, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సున్ను, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి ఇష్టం చైన్లు. ఎస్. అని హలో ఎక్స్క్యూజ్ మీ, సౌండ్ తగ్గించండి. వావ్, మేము ఇలాంటివే దానికి బాగా చైన్స్, నాకు చాలా ఇష్టం చైన్స్. ఇవన్నీ ఎక్స్ట్రా కొనుక్కు పట్టుకురా. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఇప్పుడు పెళ్లి కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్ తోనే ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలి బంధం అని. వావ్, బ్యూటిఫుల్ కదా, బాగుంది కదా. థ్యాంక్ యూ. నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అంటే బాగుందా? వావ్, సో బ్యూటిఫుల్. ఎంగేజ్మెంట్, పెళ్లి, షాపింగ్. ఇది ఓవర్ యాక్షన్ ఫ్రెండ్స్. అది కెమెరాకి చెప్పాలన్నమాట. ఎంత బాగుంది. కెమెరా కంటే డైరెక్ట్ కెమెరా కాదు. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. రింగ్, చైన్, బ్యాగ్, ఓ మై గాడ్, గాజులు, అన్నిటికన్నా ఫుల్ బడ్జెట్. మామీ గాజులు బాగా. ఆంటీ కష్టపడి దాచి, రోహిణిది రూపాయి అంతా ఆంటీ కూడా దాచుకొని. దీని వెనకాల స్టోరీ చెప్పరా? ఆంటీ వద్దని చెప్పండి. దాని వెనకాల స్టోరీ ఏంటంటే, వదిలే, అదే చెప్తా కదా, రోహిణికి సర్ప్రైజ్ ఇవ్వడం. అందులో అమ్మ ప్రేమ కనబడ్డం. పాపం సర్ప్రైజ్ ఆంటీకి ఎలా ఇవ్వాలో తెలియక చెప్పేసి నీకు సర్ప్రైజ్ అమ్మ. ఎంత ఇన్నోసెంట్ అంటే వాళ్ళ కూతురికి అమ్మ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లే, అంటే చెప్తున్నా, ఇదిగో నీకోసం ఇది తీసుకున్నా, సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్పి. కాదు, నచ్చింది ఇవ్వడం. పాయింట్ అంటే ఎందుకంటే, బట్ మా అమ్మ ఎవ్రీ ఇయర్ గోల్డ్ కొంటది బర్త్డే కి కంపల్సరీ. మంచి ఇన్వెస్ట్మెంట్. డైమండ్ ఈసారి నుంచి నీకు సిల్వర్ కూడా వస్తుంది.
సో మంచి ఆలోచన. ప్రతి బర్త్డేకి ఆమెకి ఇంట్లోకి ఇచ్చిన డబ్బులు అలా అలా సేవ్ చేసి అన్ని ఖర్చులు పోగా మిగిలిన ఎలా మిగిల్చుకొని గాజులు కొనిందంటే రింగ్ ఇస్ వెరీ గుడ్ yes, thank you so much. This year my birthday gifts: bag, ring, chain and bouquet. And And bangles. bangles. Thank you, This thank is you the so most much. expensive gift today. Thank you so much, my lovely family. Thank you very much. No brandings, ra. Yeah. రెడీయా? ఓకే, కెమెరా ముందు నించోబెట్టి రెడీ. రెడీయా అంటే నిన్ను ఇప్పుడు ఆర్ యు రెడీ ఫర్ అవర్ సర్ప్రైజ్? మీ కళాఖండాన్ని చూడడానికి రెడీ. ఏంటి చాలా కష్టపడ్డాము అంటే దీని తర్వాత కండాలం కలిసి ఏమంటదంటే ఓ మీరు నెక్స్ట్ ఒక బిజినెస్ పెట్టచ్చు అని అంటదన్నమాట. అందుకని ముందే హింట్ ఇస్తున్నాం. బట్ వెయిట్ ఫర్ ద సర్ప్రైజ్. లెట్స్ గో, కమ్. Thank you. Thank you. Happy birthday to dear Rohini. Nice, guys. It's very romantic, you know. Thank you. Thank you. Thank you so much. Hey, wish, make a wish. పెళ్లి కావాలి. ఎవరికి? వేస్తున్నా? Yes. Ready? Birthday to you. Happy birthday to Rohini. Happy birthday to you. Thank you. May God bless you, dear. పుట్టినరోజు అలా శుభాకాంక్షలు. ఉంచులే, పర్లేదు. ఆకలేస్తుంది. ఇంత పెద్ద కాదురా, ఇంత పెద్ద కేక్ ఉంది. మీరేంటి యాపిల్ ముక్కలు పెడతారు? హ్యాపీ బర్త్డే టు యు. తినాలి నువ్వు మంచిది. తినాలి ఇప్పుడు. ఏ బాబు డ్రెస్ మీద పడిపోయి. ఏమంటుకోలే అంటే హ్యాపీ బర్త్డే రోహిణి. Thank you so much, girls. Thank you very much. And we are missing Lahari. We miss you. We miss you, Lahari. But I'm so happy. Thank you so much. Simple ga and with the limited people, na birthday chala chala baga jarigindi. I'm super happy. Thank you so much for this effort. ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. యాక్చువల్గా వీళ్ళు కళ్ళు మూసి తీసుకొచ్చేటప్పుడు అన్నారు నెక్స్ట్ బిజినెస్ పెట్టుకోవచ్చు అంటారు చూడండి అని. అలాంటివి ఏం ట్రై చేయొద్దు. ఇవి ఓన్లీ ఇంట్లో మాత్రమే. ఇవి చూసి మీ ఇంట్లో ట్రై చేయొద్దు. అదే అంటున్నా, ఇంట్లోకి మనకి బాగుంటుంది, బిజినెస్కి బాగోదు. నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. మీకేమైనా డౌట్లు ఉంటే వీళ్ళు ముగ్గురు అడగండి. ఎలా చేయాలి? మా ఇద్దరినే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వీళ్ళు చెప్తున్నారు ఫస్ట్ ఉయ్యాలు కట్టిందంట నన్ను ఊపుదామని. ఆ ఉయ్యాల్లో నేను ఆ ఉయ్యాల రోహిణిని ఇంత చేసేసి ఒకసారి పడేయండి. అండ్ ఇది 7th నైట్ ఎక్లిప్స్ ఉందని చెప్పేసి మేము ఇంట్లోనే అదే లూనార్ ఎక్లిప్స్ లూనర్ ఎక్లిప్స్ ఉందని చెప్పి మేము 12 o'clock కేక్ కట్ చేయకుండా till 1:30. 1:30 తర్వాత చేసుకున్నాము. అండ్ 8th బర్త్డే పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాను, అసలు మామూలుగా కాదు. చూడాలి మీరు. ఇచ్చి ఆల్రెడీ నాకు ఇచ్చి పడేశారు. ఆ పార్టీని కూడా క్యాన్సిల్ చేసి పడేశాను. చాలా అసలు ఆల్మోస్ట్ వెన్యూ, ఫుడ్,
ఇంకేమిటది డెకర్ గెస్ట్లు గెస్ట్లు Your ring is so good. యా థ్యాంక్ యూ సో మచ్ It's గిఫ్ట్లు like function. గిఫ్ట్లు అన్ని పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నానని ఒక బాంబు పడింది. ఆ రీజన్ ఇంకా నేను చెప్పలేను, బట్ స్టిల్ మొత్తం సెలబ్రేషన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. అందుకే మేము మూడోట అయిపోయింది. సో మూడోటి అయిపోతే నన్ను చీరప్ తీసుకొచ్చాము. నన్ను చీరప్ చేయడానికి ఇంటికి వచ్చి 7th నైట్ పాపం నా కోసం వెయిట్ చేసి ఇంత మంచి డెకోర్ చేసి మంచి గిఫ్ట్ ఇష్టమైన కలర్ కేక్ కట్ చేపించి సో హ్యాపీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ అండ్ దిస్ బ్యూటిఫుల్ బొకే ఫ్రమ్ మోహిత్ బోకే అండ్ మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మోహిత్ థ్యాంక్ యూ అండ్ ఫైనల్ గా మా తమ్ముడు నా బర్త్డే కోసం వైజాగ్ నుంచి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ థ్యాంక్ యూ. ఎవరు సార్ వెళ్ళిపోయావు కాబట్టి ఎవరున్నారు సో అమ్మ దాని ఒకటి వచ్చి అరే కొంచెం గ్యాప్ ఇయ్యండ్రా తిందాం. ఆల్మోస్ట్ దాని కాస్ట్ చెప్పాను కానీ చాలా ఖర్చు పెట్టి దిస్ ఇస్ ద ఏమంటారు కాస్ట్లీయెస్ట్ బర్త్డే గిఫ్ట్ అనమాట. ఈ బర్త్డేకి ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. లవ్ యూ. సో ఇది నా బర్త్డే సెలబ్రేషన్. థ్యాంక్ యూ. నాకు విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై. సీ యూ. హలో ఇంట్రడక్షన్ మేమే కదా ఇచ్చాం. యా ఇంట్రడక్షన్ చాలా చెత్తగా ఇచ్చారు చూసాను. అప్పుడు చాలా కష్టపడి వీడియోస్ చేశారంట. నేను లేను అక్కడ, అసలు లేను అక్కడ. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. సో నేనైతే సూపర్ హ్యాపీ. నాకు ఉన్న దాంట్లో సింపుల్ గా ఇట్లా లిమిటెడ్ పీపుల్ నా కోసం అంటూ ఉన్న పీపుల్ తో సెలబ్రేట్ చేసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎంత బాగా జరిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై బాయ్. ఓకే బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ బర్త్డే బాగా చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, గంట సింబల్ నొక్కండి. రౌడీ రోహిణి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు లావణ్య అని పేరెందుకు పెట్టారు నాన్న? లావుగా ఉంటానన్నా? అసలు లావణ్య అంటే ఏంటో తెలుసా? లావణ్య అంటే అందం అని అర్థం. నాన్న మంచి మొగుడు రావాలంటే ఏం చేయాలి? మంచి మొగుడు రావాలంటే నువ్వు చక్కగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి. ఇవన్నీ నువ్వు చేస్తే భగవంతుడు నీకు మంచి మొగుడినిస్తాడు. అవునా నాన్న? అవునమ్మా. లావణ్య ఐ లవ్ యూ లావణ్య.